మానసిక స్థితి కోల్పోయిన మహిళను తిరిగి వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ అప్పగించింది. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ సహకారం తీసుకున్నారు. నల్గొండ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మానసిక స్థితి కోల్పోయి ఈ నెల 4వ తేదీన రోడ్లపై రాళ్లు విసురుతూ ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన రూపావత్ సునీతను స్థానిక నల్గొండ 1 టౌన్ పోలీసులు, మహిళా, శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు ఆదరించి ఆశ్రయం కల్పించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను శాంతింపచేశారు. అనంతరం మహిళకు తగిన వైద్య సహాయాన్ని అందించి ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా మహిళా, శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి ఆదేశాలతో ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి సహాయంతో చేయుత వాహనం ద్వారా సూర్యాపేటలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ మానసిక వికలాంగుల అనాథాశ్రమానికి తరలించారు. గత 3 రోజులుగా ఆ మహిళకు సంబంధించిన సమాచారం కోసం సేకరించి ఆదివారం కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ సురేష్, మహిళా కానిస్టేబుల్ మాధవి, జిల్లా వయోవృద్ధుల శాఖ వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా విలువలను ప్రదర్శిస్తూ ఈ చర్యను చేపట్టిన అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తారీఖు మధ్యాహ్నం సమయంలో బీటీఎస్ కాలనీలో ఒక మహిళ బట్టలు లేకుండా కొద్దిగా పిచ్చిగా కాలనీలో తిరుగుతున్నందున చుట్టుపక్కల వాళ్ళు, స్థానికులు చూసి వెంటనే ఈ మహిళ గురించి వివరాలు ఏం చెప్పట్లేదు అని చెప్పేసి వెంటనే 100కు ఫోన్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా కాల్ చేసి సార్ ఇట్లా ఒక మహిళ తిరుగుతున్నదని చెప్పేస్తే వెంటనే మేము ఆమెని అదుపులోకి తీసుకొని అలాగే మహిళా మరియు వికలాంగుల సంక్షేమ నాగిరెడ్డి గారి సార్ ఆధ్వర్యంలో అలాగే అన్నపూర్ణ సేవా సమితి శ్రీకాంత్ సహకారంతో ఈ మహిళ గురించి వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించగా ఆ మహిళ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత ఈమెని సేఫ్ కస్టడీ కోసం సూర్యాపేట ఆశ్రమం పంపించడం జరిగింది. ఆమెకి భోజన వసతి అలాగే ఆమె యొక్క మెంటల్ కండిషన్ ప్రాపర్గా వచ్చినట్టు చూసి తర్వాత ఆమె గురించి వాకప్ చేయగా ఆమెది కొండమల్లపల్లి చెందినటువంటి రూపావత్ సునీత 3వ తారీఖు దేవరకొండ హాస్పిటల్ నుంచి తప్పిపోయిందని తెలిసింది. ఆమె మానసిక స్థితి సరిగా వచ్చిన తర్వాత ఈరోజు వివరాలు తీసుకొని కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ అక్క కైకకి ఈరోజు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మహిళ ఇట్లా తప్పిపోయి ఇబ్బందులకు గురి అవుతూ అనుమానాస్పదంగా మరియు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతుందని తెలుసుకొని వెంటనే సాయం అందించినటువంటి నాగిరెడ్డి సార్ గారికి అలాగే అన్నపూర్ణ సేవా సమితి శ్రీకాంత్కి అలాగే చాలామంది యువతకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరవేసి ఎంతో మంచి సహకారం అందించిన వాళ్ళందరూ కూడా మా పోలీస్ తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.